గన్నేరు పువ్వులు మస్తు నెలల తర్వాత ఇప్పుడు ఎంత ముద్దుగా వచ్చినాయి చూడండి. నాకైతే గన్నేరు పువ్వులు ఇలా పూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇవ్వండి గన్నేరు పువ్వులు, గన్నేరు చెట్టు కూడా ఇలా దగ్గర కట్టేసామనుకోండి, ఇక్కడ మనకి డిస్టర్బెన్స్గా ఉండదు. యాక్చువల్లీ కట్టినా కానీ కొంచెం లూజ్ అయిపోయి ముందరకు వచ్చేసింది. ఇదిగా దగ్గర కట్టేసి అలా మంచి టెంట్కి ఆనుకొని ఉంటుంది, మనకి అడ్డుగా ఉండదు అనమాట. ఎంత ముద్దుగా వచ్చినాయి పువ్వులు, అసలు బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ చూపిస్తాను రండి, పెద్ద బంచ్. మొక్కలను చూస్తే ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది కదా, ఎంత బాగున్నాయో పువ్వులు అయితే. నాకైతే అలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి అలా మొక్కలను చూసి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. నాకైతే ఆ మొక్కలను చూస్తూ ఉంటే ఆ యొక్క ఫీల్ మరొక లెవెల్ అనిపిస్తుంది అనమాట. చూడు, సేమ్ మనకి గులాబీ పువ్వులాగానే వస్తాయి. ఇంకోండి వైట్ గులాబీ, ఇంక ఇది అయిపోవడానికి వచ్చింది. ఇంకా రెడ్ గులాబీలు కూడా మనకి బంచ్ ఆఫ్ వచ్చాయి. ఇవి చిట్టి గులాబీలు అనమాట, బుజ్జి బుజ్జిగా వస్తే. దీని కూడా ఒకప్పుడైతే హండ్రెడ్స్ ఆఫ్ వచ్చేవి. ఇది ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చింది. కానీ ఈ కొమ్మ కూడా మీకు చెప్పాను కదా, కొత్త పూత వస్తే మనం ఆకులు కట్ చేస్తేనే కొత్త చిగురు వచ్చింది, దానికి మొగ్గ కూడా వచ్చేసింది. అలా మనం కట్ చేస్తూ ఉంటే, ఆకులు కట్ చేస్తూ ఉంటే మంచి చిగురు వస్తుంది. ఇంకండి ఈరోజు నేను మొక్కలకైతే హెల్దీ డ్రింక్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. మొన్న బీట్రూట్ కర్రీ చేసుకున్నప్పుడు బీట్రూట్ తొక్కలు తీసినప్పుడు చెప్పాను కదా, మొక్కలకు వేస్తే చాలా మంచిదని. కొన్ని బీట్రూట్ నేనైతే ఈరోజు మార్నింగ్, నిన్న కూడా కాదు, ఈరోజు మార్నింగ్ చెట్లకు వాటర్లో వేసి పెట్టేశాను, సోక్ చేశాను. ఈ యొక్క వాటర్ అయితే మొక్కలు చాలా మంచిది. అందుకోసమని ఇప్పుడైతే అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఈ మొక్క ఆ మొక్క అనేం లేదు, అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. పాప మొక్కలకి మార్నింగ్ వాటర్ పోయలేదు. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. పండగ పనుల్లో పడేసి మొక్కలకు పాపం నీళ్ళు పోయలేదు, అందుకే వడిలిపోయినట్టు అయిపోయినాయి. మనమైతే మంచిగా కుమ్మేసాము స్పెషల్స్ చేసుకొని, కానీ వాటికి ఏం పోయలేదు. ఇప్పుడైతే అన్ని మొక్కలకి ఇచ్చుకుందాం ఈ యొక్క హెల్తీ డ్రింక్. మంచి చల్లటి గాలికి ఎంత మంచి సేద దిగుతున్నాయి చూడండి. మంచి పైన మనము షెడ్ లాగా వేసాను కదా, ఇంకా మంచి చల్లగా హాయిగా ఉంటాయి. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజు ఏంటంటే నేను మన ఈ యొక్క హ్యాంగింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, వీటికైతే పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. పెయింటింగ్ వేసే ముందు వీటికైనా కవర్స్ ఉన్నాయనుకోండి, ఆ కవర్స్ అయితే ఒకసారి తీసేద్దాం. కవర్స్ తీసేస్తే పెయింట్ వేయడం అంటే ఈజీ అవుతుంది. ఇవైతే దగ్గర దగ్గర 5 years అవుతుంది. 5 years ఇలానే ఉన్నాయి, అసలు ఏమి చేంజ్ అవ్వలేదు. బాటిల్స్ అయితే అసలు పాడవలేవు అనమాట. మట్టిని అయితే మనం మార్చేసి మళ్ళీ వేసాను. మార్చిన తర్వాత చూడండి, మొక్కలు మంచిగా మళ్ళీ చిగురు వచ్చాయి. మళ్ళీ ఈ మధ్య 2 వర్షాలు పడినాయి కదా, నిన్న ఒకటి పడింది, అంతకుముందు ఒక వారం రోజుల కింద ఒక వర్షం పడింది. ఇవ్వండి, ఇలా దీనికి ఉన్న కవర్ అంతా తీసేద్దాం. వీటికి నేను రెయిన్ లిల్లీస్ పెట్టడం టేబుల్ రోజెస్ పెట్టడం కోసం పెట్టిన కదా కుండీలు, ఈ యొక్క వాటికి. అందుకని ఇలా హోల్స్ పెట్టుకున్నాం. ఈ హోల్స్ లోకి వెళ్ళి ఇవి పెట్టేసేదాన్ని. ఈ యొక్క ఎండాకాలంలో మొత్తం అయితే చచ్చిపోయినాయి. ఇప్పుడు నేను పెయింట్ అయితే వేస్తున్నాను. నా దగ్గర బేబీ పింక్ కలర్ది ఉంది పెయింట్, దానికోసమని ఇలా హ్యాంగ్ చేసినటువంటి డైరెక్ట్ బాటిల్కి వేసేసుకున్నాను. ఈజీగా ఉంటుంది. ఇవి ఆల్రెడీ మొత్తం అంతా మట్టి మార్చేసుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని చేతితో పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ ఇలా మనం పెయింట్ వేసేసుకోవచ్చు. ఒక కోట్ వేసిన తర్వాత మనకి లైట్ అనిపించింది అనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో కోట్ వేసుకుందాం. ఇవన్నీ మనం మొన్న పెయింట్ వేసినప్పుడు మిగిలినటువంటి పెయింట్స్ ఉన్నాయి కదా, వాటినే వాడుకుంటున్నాను. ఏంటంటే ఇలా ప్లెయిన్గా వదిలేస్తే అంత బాగా అనిపించవు. అలా కాకుండా కొంచెం దానికి మేకప్ వేసామనుకోండి బాగా కనిపిస్తాయి. అంతే. వేస్ట్ బాటిల్స్ కూడా ఇలా మంచిగా అందంగా తయారు చేస్తే మిద్దెతోటి ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. అందుకే వీటిలో నేను మొక్కలు పెట్టలేదు అనమాట, పెయింట్ వేసుకున్నాక పెట్టేసుకుందాము అన్న ఉద్దేశంతో.
ఇప్పుడు నేను చేతితో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఇంకొక పక్కన వేయడానికి వీలవుతుందో లేదో వీడియో ఆఫ్ చేశాక ముఖ్యం కాదు. దీన్ని ఇలా టర్న్ చేద్దాము. టర్న్ చేస్తే ఇటు సైడ్ కూడా మలుగుతుంది. ఓకేనా? ప్రతిదానికి ఇంకొక మనిషి హెల్ప్ కావాలంటే జీవితంలో మనం బాగుపడలేము. ప్రతిదానికి మనకు వెంట ఎవరో ఒకరు రావాలంటే పెళ్లికి ముందంటే అమ్మ వస్తుంది, నాన్న వస్తుంది. పెళ్లి తర్వాత మన చేతిలో ఉండదు కదా. కాబట్టి ఎవరిపైన ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటే జీవితంలో కొంచెమైనా సంతోషంగా ఉండగలుగుతాం. ఇంకా ఈ విధంగా మొత్తం అన్నిటికీ ఒక కోట్ అయితే వేసుకుందాం. ఇది బేబీ పింక్ సింగిల్ కోట్ కాబట్టి లైట్ కనిపిస్తుంది. ఇంకో కోట్ వేసుకున్నాక మంచిగా కనిపిస్తుంది. ఇదే విధంగా అన్ని బాటిల్స్ కి వేసుకుందాం. ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఈ యొక్క కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ లో కూడా వేసేసుకోండి. ఇదిగోండి, దీనికి డిఫరెన్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఇది కూడా అప్పుడు నేను బ్రౌన్ కలర్స్ వేసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి హనీ బాటిల్స్, ఇక్కడ హనీ బాటిల్ లేబుల్ ఉండేది, అందుకని ఇక్కడ వేలే పెయింట్ ఇక్కడ కింద వేసుకొని వాటికి డాట్స్ పెట్టుకున్నా మంచిగా కనిపిస్తాయి అనమాట. దేన్నైనా కొంచెం మనము క్రియేటివిటీ లేకుండా సరే ఏదో ఒకటి పెయింట్ వేసేసి మనకు వచ్చిన ముగ్గులో చుక్కలో డాట్స్ ఏదో ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం అందంగా కనిపిస్తాయి. ఇంకోండి ఇలా అన్ని బాటిల్స్ అయితే వేసేస్తాం. వీటిని ఓపెన్ చేసేద్దాము, అప్పుడు ఫ్రీగా తిరుగుతాయి. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఇక్కడ బాటిల్స్ అన్నింటికైతే పెయింటింగ్ వేసుకుంటూ వస్తున్నాను. హనీ బాటిల్స్కి ఆల్రెడీ ఇక్కడ బ్రౌన్ కలర్ ఉందిగా, బ్రౌన్ కలర్ వదిలేసి కింద ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో వైట్ వేసుకొచ్చా. మిగిలిన వాటికి అన్ని ఇది వచ్చేసి బేబీ పింక్ అనమాట. వైట్ మనకి ఇక్కడ వైట్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా అన్ని బాటిల్స్ ఎక్కడెక్కడైతే బాటిల్స్ పెట్టుకున్నామో అన్ని బాటిల్స్కి అయితే పెయింట్ వేసుకుందాం. చూడండి చాలా మంచిగా కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మనం కుండీలలో పెట్టుకుంటాం కదా, ఆ బాటిల్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు చూడడానికి అందంగా కనిపిస్తాయి. మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అనుకోండి, మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటికైతే మంచి నీట్ గా పెయింటింగ్ అయితే కొన్నింటికి వేసాను నైట్. ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట, వాటికి కూడా పెయింట్ వేసామని అయితే తీసి పెట్టాను. పెయింట్ వేయడం వల్ల ఏంటంటే చూడడానికి మనకి అందంగా కనిపిస్తాను అనమాట. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ పెయింట్ వేసేసి కూడా వాటి ప్లేస్ వాటిని షిఫ్ట్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి హ్యాంగింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి గోధుమలు పురుగు వచ్చినుండే నేను బకెట్లో పోసి పెట్టే కోడి పిల్లకి ఇష్టమని మర్చిపోయి క్యాప్ సరిగా పెట్టలేనట్టున వర్షానికి మొత్తం అంతా తడిచిపోయి ఇదిగోండి పావురాలు కూడా వచ్చినాయి అనమాట వాటికి తోడుగా. ఇదిగోండి మనం హ్యాంగింగ్ చేసినటువంటి పార్ట్స్ ఉన్నాయి కదా, వాటి అన్నింటికి కూడా మంచిగా నేను పెయింట్ వేసుకున్నాను చూసారా. అదేవిధంగా మిగిలిన వాటి కూడా పెయింట్ వేసుకుని ఇలా నీట్ గా వేసి పెట్టేసుకుందాము. నేను మామూలు పీరియాడిక్ టేబుల్ చదవమని చెప్పాను, ఇక్కడ కోడి పిల్లలతో ఆడుకోవడం కోసం వస్తున్నారు. అబ్బాబ్బా, ఏ గుడ్డ 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 చెప్పే మాట వింటలేదు. ఏం ఉడిపోదు చెప్తే వింటలేదు కదా, ఒకసారి పని పని చెయ్యి. ఇంత మంచిది అది చూడవి. మట్టి కాదు నీది కురుకొస్తే జాగ్రత్త అబ్బా, ఇద్దరు కలిసి చురుకోయి పెయింట్ అది. పక్షులకైతే ఎంత పిచ్చో గోధుమలు కప కప కపక మన వదిలేసి 5 నిమిషాలు అవి పొట్ట నింపేసుకుని గొంతు టైట్ చేసేసుకుని వెళ్ళిపోతాయి కదా, అవి నమిలి మింగవు కదా, అవి ఇక్కడ గొంతు దగ్గర ఉంచేసుకుని తర్వాత తింటాయి. చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా మింగేస్తున్నాయి. వాటికి గోధుమలన్నా జొన్నలన్నా చాలా ఇష్టం అనమాట. మనం పైన గోధుమలు ఎండ పోసినాం అనుకోండి, నేను ఒక్క 2 నిమిషాలు చూడకపోతే గబ 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 మింగేస్తాయి. ఇంక ఇవి మంచిగా నాని ఉన్నాయి కదా, ఇంకా టేస్ట్ బాగుంటాయి. దాంతో పాటు దాని దోస్తులను కూడా పట్టుకొచ్చుకుంది. పెయింట్ అయితే స్టార్ట్ చేశాను. కొన్ని బకెట్స్ పాతగా ఉన్నాయన్నమాట, వాడు కూడా పెయింట్ వేసుకుందాము, మంచిగా కనిపిస్తాయి.
ఇంకోండి ఇది దీంట్లో ఉన్న టమాటా ముక్క అయిపోయిన తర్వాత ఈ బకెట్ తీసేసేయాలి. మొత్తం అంతా క్రాక్స్ వచ్చేసి నేను ఇళ్ళ కొట్టిన కొద్దీ మళ్ళీ వస్తా ఉన్నాయి. వచ్చేసి వైట్ అనమాట, వైట్ వేస్తున్నా. చూడ్డానికి మంచిగా కనిపిస్తుంది అంతే. అక్క పనిలేని పని ఎందుకు అక్క అనకండి, మనము కొంచెం పెయింట్ వేసామనుకోండి చూడ్డానికి కూడా మంచిగా కనిపిస్తుంది. ఇంకోండి ఇక్కడ బ్రౌన్ కలర్ ఉంది కదా మమ్మీ, కింద పార్ట్ బ్రౌన్ కలర్ పోయింది, ఆ కింద పార్ట్కి వేసేసుకుందాం. ఈ బ్రౌన్ కలర్ వేసి కూడా 2-3 years అవుతున్నట్టుంది. కరోనా సెకండ్ వేవ్ లో వేసినట్టున్నాను. రోజు వినాయకుడి దగ్గర అన్నదానం ఉండే, ఆ రోజు నేను అన్నదానానికి వెళ్ళకుండా ఈ పెయింట్ వేస్తూ కూర్చున్నాను. టర్న్ చేస్తూ అటు సైడ్ కూడా వేసేసుకుందాం. ఇదైతే మనకి దానిమ్మ మొక్క ఉన్నటువంటి ప్లాంట్ అనమాట. ఇదిగోండి ఇక్కడ దీనికి కూడా పోయింది కదా వైట్ కలర్, దాని పెడికి వేసేసుకుందాం. కొంచెం కష్టం అనకుండా వేసుకుంటే చూడడానికి మంచిగా అనిపిస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు దేనికి అయితే లేవో చూసేసి అన్నింటికి వేసుకుందాం. ఇంకా బాటిల్స్ అన్నింటికి అప్పుడు పెట్టే ముందే కొంచెం నీట్గా పెయింటింగ్ వేసుకున్నాను అనమాట. అప్పుడు పెయింట్ బకెట్స్ లో మిగిలినవన్నీ తీసేసి ఇలా 1 లీటర్ బకెట్ లో వేసేసుకున్నాను. ఈ 1 లీటర్ డబ్బాలో దేనికి అవసరం ఉంటే దానికి పెట్టేసుకోవచ్చని ఇప్పుడు దీనికి కూడా పెట్టుకున్నాను. పెయింట్ వేసేటప్పుడు దానికి ఏమైనా దుమ్ము ఉంటే దుమ్ము క్లియర్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అదే విధంగా అన్నింటికి వేసేసుకున్నాము. వేసుకున్నాక వాటి లుక్ ఎలా ఉంటుందో చూద్దాం.